ఈ ఉదయకాల సమయంలో మరొక మంచి శ్రేష్టమైన దినము మనకు అనుగ్రహించిన మన పరలోక తండ్రిని దేవుడికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే వాక్యముని శ్రద్ధతో ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళగా దేవుని మహాకృపను బట్టి నిన్నటికి బహురాత్రి గురించి మనము తెలుసుకున్నాం. ప్రభురాత్రి భోజనం అనేది అది ఎవరికి ఇవ్వబడింది, ఎందుకు ఇవ్వబడింది, ఆ యొక్క సందర్భం, వీటన్నిటిని గురించి మనం తెలుసుకున్నాం. కనుక ప్రభురాత్రి భోజనం యొక్క అవసరత, ప్రభురాత్రి భోజనం ఉద్దేశము ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా తెలుసుకోవాలి. అలాగే ఎప్పుడు ప్రభురాత్రి భోజనంలో పాల్గొనాలి అనే విషయాలు కూడా మనం తెలుసుకున్నాం. ఈరోజు మనము ఆరాధనలో చివరి భాగమైన కానుకలు అనే అంశాన్ని గురించి మనం ధ్యానిద్దాం. కానుకలను గురించి మనం ఆలోచించినట్లయితే కానుకలు మొట్టమొదటిగా ఎందుకు ఇవ్వాలి, కానుకల యొక్క అవసరత ఏమిటి, ఎందుకు దేవుడు సమస్తాన్ని నిర్వహించగలిగింది, అటు పాత నిబంధనలోను ఇటు కొత్త నిబంధనలోను కానుకలను ఎందుకు ఆయన ప్రవేశపెట్టాడు అనేది మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఒకటి ప్రాముఖ్యమైన విషయం, అందులో అనేక ఉద్దేశాలు ఇమిడి ఉన్నప్పటికీ కూడా ప్రముఖమైన ఉద్దేశం ఏంటంటే అది ఎవరైతే దేవునికి ఇస్తున్నారో వారు ఆశీర్వదించబడ్డారు. దేవునికి ఇచ్చుట ద్వారా ఆశీర్వదించబడే విధానాన్ని దేవుడు ఈ యొక్క ఆరాధనలో ప్రవేశపెట్టాడు. దాని వెనకాల కారణాలు చాలా ఉన్నప్పటికీ ప్రధానమైన కారణం దేవుని యొక్క వాక్యం నుండి మనము గ్రహించినట్లయితే మత్తయి సువార్త మనం చదువుకున్నప్పుడు మత్తయి సువార్తలో ఈ మాట మనకి కనపడుతుంది. మొట్టమొదటిగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ ఈ మాట మనకు కనపడుతుంది. మత్తయి సువార్త 'అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెతుకువానికి దొరకును, తట్టువానికి తీయబడును.' అలాగే ఇంకొక మాట ఇక్కడ కనపడుతుంది. అదేంటంటే ఇయుడి మీకు ఇయ్యబడును అనే మాట కూడా కనపడుతుంది. కనుక ప్రధానమైన సూత్రం క్రైస్తవులు కలిగి ఉండవలసిన, దేవుని పిల్లలు కలిగి ఉండవలసిన ప్రధానమైన సూత్రం ఏంటంటే దేవుని యొక్క వాక్యం నుండి ఇయుడి మీకు ఇయ్యబడును అంటే మనము దేవునికి ఇచ్చుట ద్వారా మనము దేవుని యొక్క నుండి పొందగలము. అంటే దేవునికి ఇచ్చేవాడు దేవుని యొక్క నుండి పొందుకుంటాడు.
దేవునికి ఇవ్వనివాడు దేవుని యొద్ద నుండి తీసుకోలేడు. ఇది మనము మనుషుల దగ్గర కూడా ఈ సూత్రం మనకి కనపడుతుంది. చూడండి, ఇది లూకాసు వార్తలో ఉంది. 6వ అధ్యాయం లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనంలో ఈ మాట కనపడుతుంది. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడతారు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇవ్వబడదు. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. ఈ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దేవుడు మనకు తెలియజేసే ఈ సందేశం ప్రధానమైన సూత్రం ఇయ్యుడి, మీకు ఇవ్వబడును. ఇక దీని వెనకాల చాలా విషయాలు మనకి కనపడుతూ ఉంటాయి. అందులో ప్రధానమైన విషయం ఏంటి అనేది మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 16వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. అందులో ప్రధానమైన మాట ఏంటంటే పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే అంటాడు. పరిశుద్ధుల కొరకైన అంటే ఎవరి కొరకు కానుకలు అనేది మనం గమనిస్తే పరిశుద్ధుల కొరకు, దేవుని కొరకు కాదు. ఆయనకి ఏమీ అక్కర్లేదు. ఆయన భూమి ఆకాశము సృష్టించుకున్నాడు. ఆయన శ్రీమంతుడు, ఆయన పేదవాడు కాదు. కాబట్టి ఆయనకేమీ కొరత లేదు. ఆయన సమస్తము కలిగి ఉన్నవాడు, శ్రీమంతుడు, అద్వితీయుడు అని తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఆయన గురించి చెప్పబడిన మాటలో శ్రీమంతుడు అంటే కోటీశ్వర్లకే కోటీశ్వరుడు. ఆయనకంటే ధనవంతుడు లేడు అన్నట్టు. మరి అలాంటి దేవునికి కానుకలు అవసరం లేదు. మరి ఎవరి కొరకు అంటే ఒకటి పరిశుద్ధుల కొరకు అన్నాడు. పరిశుద్ధులు అనగా సంఘం. సంఘం అవసరతల కొరకు కానుకలను క్రొత్త నిబంధన ఆరాధనలో దేవునికి ఇవ్వాలి అని దేవుడు నియమించాడు. కనుక అది కూడా ఇక్కడ మనం గమనించినట్లయితే 2వ వచనంలో అంటున్నాడు, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది తన ఇట్ట కొంత సొమ్ము నిలువ చేయవలెను. అంటే ప్రతి స్థానిక సంఘానికి చెప్తున్నారు. ప్రతి స్థానిక సంఘం కూడా వర్ధిల్లిన కొలది కానుకలను సేకరించాలి. అది ఇది ఎవరి కొరకు అంటే పరిశుద్ధుల అవసరతల కొరకు, పరిశుద్ధుల అక్కర్ల కొరకు. కనుక పరిశుద్ధులు అంటే ఎవరంటే మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనంలో కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడిన వారు అంటాడు. కనుక ఈ మాట మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఇక్కడ దేవుని వాక్యం మనకు ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే పరిశుద్ధులు, పరిశుద్ధుల కొరకు కానుకలు. కనుక మనము ఈ విషయాలను జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధుల కొరకైన చందా అనేది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదం. అంటే స్థానిక సంఘం యొక్క అవసరతలు తీర్చబడటానికి, కొరతలు తీర్చబడటానికి మనము ఈ యొక్క కానుకల విషయంలో శ్రద్ధ వహించవలసిన వారమై, కానుకల విషయంలో ఆసక్తి కలిగి ఉండవలసిన వారమై. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే వాక్యం ఇక్కడ ఎంతో స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది.
కనుక ప్రతి ఒక్కరం కూడా స్థానిక సంఘంలో మనము ఆ యొక్క అవసరతలను ఎరిగి, అవసరతల కొరకు సంఘ నిర్వహణ కొరకు కానుకలు ఇవ్వాలని దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే ఈ యొక్క రెండవది ఎవరి కొరకు అంటే ఆ పరిశుద్ధుల్లో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. అతను దేవుని సేవకుడు. దేవుని సేవకుని యొక్క అవసరతల కొరకు కానుకలు ఇవ్వాలి అని. అంటే అందులో భాగమే. అంటే మనం ప్రతి ఆదివారము కానుకలు ఎలా ఇస్తున్నామో, అలాగే సేవకునికి కానుకలు ఇవ్వాలి. సేవకుని యొక్క నిర్వహణ నిమిత్తం, అతని యొక్క కుటుంబ పోషణార్థం. పాత నిబంధనలో కూడా దేవుడు లేవి గోత్రం యొక్క నిర్వహణ కొరకు అంటే వారికి దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, మీకు అంటే ఇశ్రాయేలీయులు గోత్రాలను లెక్కించేటప్పుడు ఆ ఇశ్రాయేలీయులు లేవి గోత్రాన్ని లెక్కించొద్దని చెప్పాడు. లేవి గోత్రానికి స్వాస్థ్యం ఏమి ఇయ్యొద్దు అని చెప్పాడు. ఎందుకంటే నేనే వారికి స్వాస్థ్యం. కాబట్టి వారు నా మందిరమునొద్ద సేవ చేయాలి. వారికి మిగిలిన 11 గోత్రాల వారు ప్రతి దానిలో కూడా దశమ భాగం ఇవ్వాలి అని దేవుడు నియమించాడు. ఆ నియామకాన్ని బట్టి అక్కడ ఆ యొక్క ఆ దశమ భాగం అనేది మిగిలిన 11 గోత్రాల వారు ఆ యొక్క లేవి గోత్రానికి ఇచ్చేదాన్ని గురించి ఆయన ఆజ్ఞాపించాడు. అలాగే క్రొత్త నిబంధనలో కూడా స్థానిక సంఘములు ఇచ్చిన కానుకలలో సువార్థికుని యొక్క అవసరతను తీర్చడానికి కూడా ఇవ్వవలసిన వారమై ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయున ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు, మందను కాచి మంద పాలు త్రాగని వాడెవడు. ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్తున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటికి చెప్తున్నది కదా. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దుము ఈ చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో రాయబడి దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలం మన కొరకు దీన్ని చెప్తున్నాడా? అవును, అవును కదా ఈ మాట, అవును మన కొరకే కదా ఈ మాట వ్రాయబడి. ఎలయనగా దున్నువాడు ఆశతో దున్నవలను, కళ్ళం త్రొక్కించువాడు పంటలో పాలు పొందును ఆశతో త్రొక్కింపవలను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తియుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకుంటా గొప్ప కార్యమా అని చెప్తూ 13వ వచనంలో ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయం వలన జీవనము చేయుచున్నారని, బలిపీఠము కనిపెట్టుకొని ఉండేవారు బలిపీఠముతో పాలివారై ఉన్నారని మీరు ఎరుగరా? అలాగను సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. అయితే ఇక్కడ మనము గ్రహించవలసిన విషయం ఏమిటంటే, కేవలము పరిశుద్ధుల అక్కరల కొరకు మాత్రమే ఇవ్వాలని చెప్పలేదు. అంటే చిన్న కానుకలు మొత్తం సంఘ నిర్వహణ కొరకు, సంఘ అవసరాల కొరకు మాత్రమే ఇవ్వాలని చెప్పలేదు. లేదా కేవలము సువార్థికుని కొరకు మాత్రమే, అంటే ఇచ్చిన కానుకలు మొత్తం ఆయన కొరకు మాత్రమే అని చెప్పలేదు. ఇందులో ఇద్దరు ఇముడి ఉన్నారు. ఎవరంటే సేవకుడు ఉన్నాడు, అలాగే సంఘం ఉంది. సంఘ అవసరతల కొరకు, సంఘ నిర్వహణ కొరకు, సంఘములో జరిగే ప్రతి కార్యము కొరకు, అక్కడ జరిగే పరిచర్య కొరకు, సువార్త ప్రకటన కొరకు, ప్రతి దాని కొరకు ఈ కానుకలు యొక్క అవసరత ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది. కనుక మనము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే క్రొత్త నిబంధన సంఘంలో ఆరాధనలో ప్రతి ఒక్కరు కూడా కానుకలు ఇవ్వవలసిన వారై ఉన్నారు. ఈ కానుకల గురించి చాలా విషయాలు నేను ఒకసారి చెప్పాను. క్లుప్తంగా ఈరోజు మనం ఆ సందర్భాన్ని బట్టి మనము ధ్యానిస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం మనము చదువుకున్నట్లయితే 8వ అధ్యాయంలో సహోదరులారా, మాసిదోనియా సంఘములకు
అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఎలాగనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించి మరియు వారు నిరుపేదలైన వారి దాతృత్వం బహుగా విస్తరించను. ఇక్కడ మనం ప్రతి క్రైస్తవుడు కూడా దాతృత్వంలో విస్తరించాలి. చాలా మంది వారు ఆరాధనకు రావటం ప్రారంభించినప్పుడు ఎలాగ కానుకలు ఇస్తూ ఉంటారో వారి జీవితకాలం అంతా అదే విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు. ఇంకా ఎంతకాలం దేవునికి ఇచ్చినప్పటికీ కూడా ఇంకా అదే విధానం. అంటే సంవత్సరాలు పెరుగుతూ ఉంటాయి. మన ఇన్‌కమ్ పెరుగుతుంటుంది. మన వ్యక్తిగత అవసరాలు పెరుగుతూ ఉంటాయి. కానీ దేవుని పని కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవునికి ఇచ్చే దాంట్లో మనం ఎదగలేం. అది చాలా బాధాకరం. ఈనాటికి కూడా అనేక మంది క్రైస్తవులు, అనేక సంఘాలు విదేశీ సహాయం మీద ఆధారపడి మనకు చాలా సిగ్గుచేటు. మన కుటుంబ అవసరాల కొరకు మనము ఎవరి మీద ఆధారపడం. అవసరమైతే అప్పు చేస్తాము. లేకపోతే ఇంకా ఏదైనా తాకట్టు పెడతాము. మనం మంచి ఇల్లు కట్టుకుంటాము. పిల్లల పెళ్లి చేస్తాము. ఇవన్నీ చేస్తాం. కానీ సంఘం అనే కుటుంబ అవసరాల విషయంలో చాలా మంది పట్టింపు లేని వారుగా ఉంటూ ఉంటారు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక సంఘం అనేది ఒక కుటుంబం అయితే, ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరు సభ్యులైతే, ఆ కుటుంబం యొక్క ఎదుగుదల కొరకు, అవసరాల కొరకు ప్రతి ఒక్కరు కూడా పాలిభాగము కలిగి ఉండవలసిన వారై ఉన్నారు. చూడండి, కొరింథీ మాసిదోనియా ప్రాంతంలో ఉన్న సంఘాలు చాలా నిరుపేద సంఘాలు. అయితే నిరుపేదలైనప్పటికీ కూడా వారు ఎలా ఇచ్చారు అంటే ఎంతో సమృద్ధిగా ఇచ్చారు. వారి దాతృత్వం బహుగా విస్తరించింది. ప్రియమైన వాట్లారా, స్థానిక సంఘ అవసరతల విషయంలో మనం ఇస్తున్నాము. దేవుని సేవకుని కొరకు ఇస్తున్నాము. కానీ ఇచ్చేది దేవుని పేరట. మనం ఇస్తుంది దేవునికి ఫస్ట్. మనం ఇస్తుంది సంఘానికి కాదు. మనం ఇస్తుంది సేవకుని కాదు. మనం ఇస్తుంది దేవునికి. కనుక దేవునికి ఇచ్చే విషయము మనము చాలా జాగ్రత్త వహించవలసినమై ఉన్నాం. దేవునికి ఇచ్చుట ద్వారా మనము అనేక ఆశీర్వాదాలు పొందగలం. ఇది మనం గ్రహించాలి. దేవుని పేరట ఇచ్చే ఈ కానుకలు స్థానిక సంఘం యొక్క అవసరతల కొరకు, సువార్థికుని అవసరతల కొరకు, ఇంకా సంఘము సాంఘిక సేవ చేయవలసిన సోషల్ వర్క్ అంటే సంఘము ద్వారా మనము సోషల్ వర్క్ చేయవలసిన వారమైనాం. అంటే మనము బాగా అభివృద్ధి చెందినప్పుడు ఆ లోకములో ఉన్న వారికి కూడా వారికి ఏదైనా మనం కొందరు చూడండి, వారు మెడికల్ క్యాంప్ నిర్వహిస్తూ ఉంటారు. ఉచితంగా మెడికల్ క్యాంప్ పెడుతుంటారు. కొన్ని సంఘాలు మెడికల్ క్యాంప్ నిర్వహిస్తూ ఉచితంగా మందులు పంపిణీ చేస్తూ ఉంటారు. ఇది ఒక సాంఘిక సేవ. అంటే సంఘము సాంఘిక సేవ చేయటం ద్వారా దేవుని ప్రేమను లోకానికి తెలపగలదు. మన దేశానికి క్రైస్తవ్యము వచ్చిన ప్రారంభ దినాల్లో వారు సువార్తను ప్రకటించలేదు. వారు రావటమే సువార్త ప్రారంభించినట్టయితే అది మత ప్రచారం అయ్యి నిషేధం అనేది జరిగి ఉండేది. కానీ వారు ఏ విధంగా ప్రజల్లోకి ప్రవేశించారు, ప్రజలను ఆకర్షించగలిగారంటే వారు సాంఘిక సేవ చేశారు. సోషల్ సర్వీస్ అనేది వారు చేశారు. ఆ సోషల్ సర్వీస్‌లో భాగంగా వారు ఆహ్, ఆహ్, ఆస్పత్రులు కట్టించారు. ఉచిత వైద్యం చేశారు. అలాగే ఉచితంగా బట్టలిచ్చారు. అలాగే స్కూల్ కట్టించారు. ఉచితంగా వారు అక్కడ విద్యను చెప్పారు. కాబట్టి ఇది అనేక మందిని ఆకర్షించింది. ఆ రోజుల్లో పెద్దవారు మాత్రమే చదువుకోవాలి అనే చదువు అనేది కొన్ని భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థలో అగ్రవర్ణాల వారు మాత్రమే చదవాలి అనే నియమం ఉన్న రోజు భారతదేశానికి వచ్చిన మన క్రైస్తవ సహోదరులు ఉచితంగా చదువు చెప్పి, ఉచితంగా స్కూల్ కట్టించి అనేకులకు చదువు చెప్పించారు. చదువు చెప్పి విద్య ద్వారా, వైద్యం ద్వారా, పట్టలేని వారికి బట్టలు ఇవ్వటం ద్వారా వారు ప్రేమను చూపించారు. ఆ ప్రేమ
క్రీస్తును అంగీకరించేలాగా చేసింది. కనుక సంఘము తనను తాను ఆహ్, నిర్వహించుకుంటూనే అంటే సంఘ కార్యక్రమాలను నిర్వహించుకుంటూనే అలాగే సాంఘిక సేవ కూడా చేయవలసిన వారై ఉన్నారు. కానీ ఈరోజు మనం మన సేవ అంటే అంటే మనం మనం జరిగించాల్సిన పని జరిగించడానికే మనకి కొరత ఏర్పడతా ఉంది. ఇంక మనం సాంఘిక సేవ ఎలా చేయగలం? ఇక్కడ ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. కనుక దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే ఆయన ఇలా మాట్లాడుతూ మరలా 2వ కొరింథీ పత్రికకు మనం వెళ్దాం. చూడండి 2వ వచనంలో ఎలాగనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించారు. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించారు. ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలో మనఃపూర్వకముగా మమ్మల్ని వేడుకొని వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నారు. కనుక ఇక్కడ ఆ మీరు ఎంత ఇవ్వగలరో మీ సామర్థ్యం కొలది ఇవ్వండి అని పౌలు గారు చెప్పినప్పటికీ వారు సామర్థ్యం కంటే ఇచ్చారంట, ఎక్కువగా ఇచ్చారంట. అది కూడా బలవంతంగా కాకుండా తమంతట తామే ఇచ్చారంట. ఈరోజు ఆరాధనలో కానుకలు బలవంతంగా కాదుగా మనంతట మనమే ఇవ్వాలి. మనము దేవునికి ఇచ్చుడు ద్వారా మనము ఆశీర్వదించబడగలం. కనుక ప్రియమైన వాళ్ళారా దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే ఈరోజు మనం అనేక విషయాల్లో ముందుంటాం. పాటలు పాడటానికి ముందుంటాం. వాక్యం వినటానికి, వాక్యం చెప్పడానికి, వాక్యం వా ప్రార్థన చేయడానికి, బైబిల్ చదవడానికి మనం కొందరు సంఘంలో సేవకులు రెఫరెన్స్ చెప్పి చెప్పక ముందే టక్కుని తీసి చదువుతుంటారు. అంటే నేను చదవటంలో ముందుండాలి అనుకుంటూ ఉంటారు. కానీ ఇవ్వటంలో మనం ఈ రోజుకు అనేక సంఘాల్లో అనేక కొరతలు ఉన్నాయి. కొన్ని చోట్ల సరైన లైట్లు లేవు, కూర్చోవడానికి చాపలు లేవు, కుర్చీలు లేవు, అలాగే సరైన ఫ్యానులు లేవు, సరైన వసతులు లేవు. ఇవి మనం గ్రహించాలి. కొంతమంది సేవకులకి ఆ సరైన సౌకర్యాలు లేవు, సరైన వసతులు లేవు. కొన్ని చోట్ల సువార్త ప్రకటించడానికి కావలసిన సదుపాయాలు లేవు. అనేక విధాలుగా ఆర్థిక పేదరికం అనేది చాలా సంఘాల్లో కొన్ని చోట్ల అన్ని సమృద్ధిగా ఉన్నప్పటికీ కొన్ని సంఘాల్లో ఈ ఈ యొక్క ఆర్థిక కొరత అనేది పరిచర్యకు ఆటంకంగా ఉంది. కనుక ఆటంకంగా ఉన్న దీనిని ఇప్పటికీ భారతదేశంలో ఉన్న సంఘాలు హృదయాన్ని తెరచి మనసు విప్పి అవసరతను గుర్తించి స్వార్థాన్ని విడిచిపెట్టి ముందుకు రాలేకపోతున్నారు. దీని ద్వారా వారు ఆశీర్వదించబడలేకపోతున్నారు. స్థానిక సంఘ అవసరాలు కంటే కూడా ఆ ఇది ఇది చాలా ప్రాముఖ్యమైనది. రెండవది చాలా మంది సువార్థికులు కూడా తగిన సదుపాయాలు లేక సువార్తను ధారాళంగా చేయలేకపోతున్నారు. ఇది మనము చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదేమిటంటే దేవుడు తన సేవకుని ఎప్పుడు ప్రస్తుంచడు, తన సేవకుని ఆయన ఎప్పుడు ఇబ్బంది పడనీయడు. కొన్నిసార్లు ఇబ్బంది పడినప్పటికీ కూడా ఎందుకంటే ఆయన పోషించే దేవుడై ఉన్నాడు. చూడండి మనము మొదటి రాజులు గ్రంథాన్ని చదువుకున్నట్లయితే 17వ అధ్యాయము 17వ అధ్యాయము మొదటి వచనం నుండి, అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియుడు తిష్బీయుడైన ఎలీయా ఆహాబునొద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. వెంబట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించదని అతనికి తెలియచేయగా. చూడండి యోర్దాను నుండి ఆ చీలి ప్రవహించే ఒక చిన్న వాగు ఉంది. దాని పేరు కెరీతు. కెరీతు వాగు దగ్గర నువ్వు తాగి ఉండు, ఎవరికి కనిపించకుండా నేను నీకు ఆహారం పంపిస్తాను దేవుడు చెప్పి ఏలియాను ఆ యొక్క వాగు నీరు ఉన్నంత వరకు పోషించాడు. ఆ తర్వాత సారిపోతు విధవరాలి దగ్గరికి పంపించాడు. సారిపోతు విధవరాలితో కలిసి ఏలియా పోషించబడ్డాడు.
ఇలాగ అనేక సందర్భాలు మనం చూసినట్లయితే ఆయన తన యొక్క సేవకులను పోషించగలడు. ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇటు సేవకుల పోషణ ఒకటైతే, రెండవది స్థానిక సంఘ అవసర అవసరతలు ఒకటి. ఈ 2 కూడా మనకు అప్పగించబడిన బాధ్యత అయింది. ఒకవేళ మనం ఒకటి గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, మనము ఆ యొక్క పని విషయంలో మనము దొంగలమైతే, లోబులమైతే, దేవుడు దాన్ని ఇంకొకరి ద్వారా తీర్చుతాడు. కానీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేది మనమే. ఇది మనం గ్రహించాలి. దీనికి మీకొక ఉదాహరణ చెప్తాను. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో మనకు హామాను అనేవాడు యూదులను నాశనం చేయాలని రాజు దగ్గర ఒక తాకీదు పుట్టిస్తాడు. అదే సమయంలో ఎస్తేరు రాణిగా ఉంది. అక్కడికి నయమాను క్షమించండి, మొర్దెకై వెళ్ళి ఇలా చెప్తాడు, అమ్మా, మన జాతి నాశనం కాబోదు, నువ్వు రాణిగా ఉన్నావు కాబట్టి మన జాతిని కాపాడు అని వర్తమానం పంపిస్తాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, పిలువబడకుండా ఏ మనిషి కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళితే రాజు కనికరించి తన బంగారు దండాన్ని వారి ఎదుట చాపితే వారు బ్రతుకుతారు. చాపకపోతే వారు సంహరింపబడతారు. అంటే మరణ శిక్ష. ఇది కఠినమైన ఆజ్ఞ. ఇది అందరికీ తెలుసు. కాబట్టి రాజుగారు పిలవకుండా నేను ఎలా వెళ్ళేది అని చెప్పి ఆమె తిరిగి సమాధానం పంపించింది. అప్పుడు ఆయన ఆ ఇలాగ చెప్తాడు. మనం 4వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకుందాం. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనస్సులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమియు మాట్లాడక మౌనముగా ఉన్న యెడల యూదులకు సహాయమును విడుదలయు మరియొక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుకుని నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకునమని చెప్పాను. చూడండి, ఇక్కడ ఆయన అంటున్నాడు, ఒకవేళ నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నువ్వు పట్టించుకోకుండా ఉంటే దేవుడు తన పిల్లలను కాపాడుకుంటాడు, సహాయం ఇంకొక వైపు నుండి వస్తుంది. కానీ నశించిపోయేది ఎవరంటే నీవు నీ తండ్రి ఇంటివారు అని హెచ్చరించినప్పుడు ఆమె అంటుంది, సరే, నీవు వెళ్ళి నా కొరకు యూదులందరినీ పోగు చేసి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు ప్రార్థన చేయండి. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్న నేను ప్రవేశిస్తాను. ఒకవేళ నేను నశిస్తాను అని చెప్పి కబురు. ఇక్కడ మనం ఇందులో గ్రహించవలసిన పాయింట్ ఏంటంటే, ఒకవేళ నువ్వు ఇవ్వకపోతే ఆయన పని కొరకు ఇంకొకళ్ళని దేవుడు లేపుకుంటాడు, ఇంకొకరిని దేవుడు వాడుకుంటాడు. కానీ నష్టపోయేది ఎవరంటే నీవు. ఇది గ్రహించాలి, ప్రతి విశ్వాసి గ్రహించాలి, ప్రతి సేవకుడు గ్రహించాలి. కనుక దేవుని పరిచర్య విషయంలో దేవుడు నిన్ను స్థానిక సంఘంలో ఏర్పరచుకున్నాడు. ఒక స్థానిక సంఘంలో ధనికమైన విశ్వాసిగా నువ్వు ఉంటే నిన్నెందుకు ధనికమైన విశ్వాసిగా ఉంచాడు? లేదు, ధనికమైన విశ్వాసిగా ఉన్న నిన్ను ఎందుకు సంఘానికి నడిపించాడు అంటే నీ అవసరత సంఘానికి ఉంది. ఈరోజు చాలా మంది స్థానిక సంఘ అవసరతల కొరకు ఆ ఆ దేవునికి ఇచ్చే విషయం సోమరులుగా ఉంటారు, లోబులుగా ఉంటారు. కానీ దేవుని వాక్యాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము, మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో స్థానిక సంఘములో ధనవంతులైన వారికి ధనవంతులైన క్రైస్తవులను గురించి ఆయన మాట్లాడుతున్న మాటలు మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్టయితే అక్కడ ఈ మాటలు మనకి కనపడుతూ ఉంటాయి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించింది. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము
రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము కలవారును ఔదార్యము కలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారు నీ దగ్గర, యేసుప్రభువు చెప్పాడు, నీ దగ్గర 2 అంగీలుంటే ఒక అంగీ నీ పొరుగువానికి ఇవ్వు. అంటే ఇక్కడ స్థానిక సంఘంలో అవసరతలను గుర్తించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. అలాగే మన స్థానిక సంఘంలో సహోదరులు అనారోగ్యంతో ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయండి అంటే ప్రార్థన మాత్రమే చేసేవారు ఉన్నారు. ఆ దాని వెనకాల ఉన్న రెండవ అంశం ఏమిటంటే, రెండో విషయం ఏమిటంటే, వారికి చేతనైన సహాయము చేయవలసిన బాధ్యత మనకు. ఎందుకంటే స్థానిక సంఘంలో మనమందరము సంఘం అనే శరీరంలో అవయవాలుగా ఉన్నాం. కనుక అవయవాలుగా ఉన్న మనము ఒక అవయవం బాధపడుతూ ఉంటే రెండో అవయవం చూస్తూ ఊరుకోదు. కనుక కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే కళ్ళంటి నీళ్ళు వస్తాయి, నోరు అమ్మా అబ్బా అని స్పందిస్తుంది. అలాగే ఆటోమేటిక్ గా చేతులు వెళ్ళి కాల్లో ముళ్ళు పీకడానికి ప్రయత్నిస్తాయి. అలాగే నాడీ వ్యవస్థ నొప్పి తెలియజేస్తుంది. అంటే ఒక సెకండ్ లో ఆ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే ఎన్ని అవయవాలు స్పందించాయి ఆలోచించండి. కనుక ఒక వ్యక్తి స్థానిక సంఘంలో ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు మనం చూసి చూడనట్టు ఉండేవారంగా కాకుండా నీ బాధ్యత, నువ్వు ప్రార్థన చేయాలి, నీకు చేతనైన సహాయం చేయాలి. ఇది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారం. చూడండి, దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తూ ఉంటే, నేను ఈ నెలలో ఐఎన్కి వస్తూ ఉన్నప్పుడు ఆ బెంజ్ సర్కిల్లో బస్సు ట్రాఫిక్ లో ఆగిపోయినప్పుడు ఇద్దరు వ్యక్తులు ఆ బస్సులోకి ఎక్కారు. ఎక్కి ఆ అక్కడ వారి కుటుంబీకులు ఆసుపత్రిలో ఉన్నారని, వైద్యం కొరకు డబ్బులు లేవని, వాళ్ళు బాగా ఆ చదువుకున్న వారు బస్సు ఎక్కారు. ఎక్కినప్పుడు అప్పటికప్పుడే అక్కడున్నవారు ఎవరికి తోచినంత ఆ వారు ఇచ్చేశారు. వారు ఆ యొక్క ఫోన్లో ఆ వీడియో ఫోటోలన్నీ అక్కడ చూపించారు. బస్సు కదిలేలోపు వారికి డబ్బులు ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి. అది వాళ్ళు చెప్పేది వాస్తవమేనా లేక మోసమా అని కొందరు ఆలోచించవచ్చు. ఇది మోసం లేని అని. కొందరు ఇది వాస్తవం అయితే అతనికి నేను సహాయం చేయలేకపోతే ఎలాగా? నా మనమందరము స్కూల్లో చదువుకునేటప్పుడు ఇలా చెప్తాం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. కనుక మన దేశంలో ఉన్నవంతా సహోదరులు అయితే మరి సంఘంలో ఉన్న వారం ఏమవుతాము? సంఘంలో ఉన్న వారం సహోదరులు కదా. స్థానిక సంఘంలో ఉన్న ఇతరుల అవసరాలు మనం తీర్చాలి. మన విశ్వాసము క్రియలతో కూడినదై ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనము 14వ వచనం నుండి చదువుతాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి దిగంబరులు ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి చలి కాచుకుని తృప్తి పొందుటని చెప్పిన యెడల ఏమి ప్రయోజనం? అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన తగును, చచ్చిపోయిన శవంతో సమానం నీ విశ్వాసం. చచ్చిపోయిన శవానికి ప్రాణం లేదు, నీ విశ్వాసానికి ప్రాణం లేదు. ఎప్పుడు అది బ్రతికుంటుందంటే పని చేయాలి. పని చేస్తే ఆ శరీరంలో ప్రాణం ఉన్నట్లు లెక్క. నిర్జీవంగా చరణం లేకుండా పడి ఉంటే అది పనికిరాదు. చూడండి, కొన్నిసార్లు మనం వార్తల్లో చూస్తుంటాం, బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలు దానం చేయి. ఎందుకంటే ప్రాణమే ఉంటుంది కానీ వారు బ్రెయిన్ పని చేయదు. ఏమీ తెలియదు వాడు. కంటి చూపు మాత్రమే ఉంటుంది, నోటి మాట ఉండదు, అసలు ఏమి ఉండదు. ఇక అలా మంచం మీద పడి ఉంటారు. కనుక అలాంటి వాళ్ళు ఎలాంటి ప్రయోజనం లేదు కాబట్టి ఇంకా వాళ్ళు కోలుకునే స్థితి లేదు. బ్రెయిన్ చచ్చిపోయింది, బ్రెయిన్ నుండి ఎలాంటి స్పందన లేవు అని డాక్టర్లు చెప్పారు. కష్టమైనప్పటికీ కూడా వారి అవయవాలు ఇతరులకు దానం చేయడం ద్వారా కొందరిని బ్రతికిస్తూ ఉంటారు.
కాబట్టి ఇలాగ మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా బ్రెయిన్ డెడ్ అయిపోయిన వాళ్ళంలాగా ఉంటాం సంఘంలో. బతికే ఉంటాం. కానీ ఎవరికి ఉపయోగపడం. దేవునికి ఉపయోగపడము, సేవకులకు ఉపయోగపడము, సహోదరులకి ఉపయోగపడం. ఎవరికి ఉపయోగపడం అంటే, మనం ఆత్మీయంగా బ్రెయిన్ డెడ్ అయిపోయింది. మనం బతికే ఉంటాం. కానీ దేవునికి పనికిరాం. అలాగే మనం ఉండకూడదు. కనుక ప్రియమైన వారులారా ఇక్కడ అంటున్నాడు, సహోదరుడైనను, సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరం కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళి చలి కాచుకుని తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనం? ఆలోచించండి. ఈరోజు కొన్ని చారిటబుల్ ట్రస్ట్‌లు, అలాగే కొన్ని సంస్థలు వారి ఉద్దేశ్యం ఏమైనప్పటికీ కూడా వారు కొన్ని స్థలాల్లో రైల్వే స్టేషన్‌ల దగ్గర అలాగే ఇంకా అనేక చోట్ల భోజనాలు ఉచితంగా పంచిపెడతాం. ఆస్పత్రుల దగ్గర, గవర్నమెంట్ ఆస్పత్రుల దగ్గర ఉచితంగా భోజనాలు పంచిపెడతాం. ఇవన్నీ చూస్తూ ఉంటాం. దీన్ని మనం గ్రహించవలసిన వారు. అలాగే స్థానిక సంఘము అంటే లోకంలో ఉన్నవారు అలా చేసినప్పుడు దేవుని ప్రజలమై ఉన్న మనము మన ప్రేమను ఎలా ప్రకటిస్తున్నాం? కనుక సంఘ కార్యక్రమాల విషయాల్లో మనము కానుకలు ఇవ్వాలి. ఈరోజు అనేక మంది వివాహ కార్యక్రమాలు జరిగించేటప్పుడు వారి ఆడంబరాన్ని కనపరుచుకోవడానికి భోజనాలను విస్తారంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. నాకు తెలిసిన ఒక కుటుంబము ఆ ఆ భోజనాలు ఏర్పాటు చేశారు వివాహానికి. వారు ఆ యొక్క వివాహంలో ఆ భోజనాల ఖర్చును చూసినట్లయితే 35 రకాలు అందులో పెట్టారు. ఆ 35 రకాలు వాళ్ళు తినగలిగారంటే అందరూ కవర్లలో వేసుకొని వెళ్ళారు. కొంతమంది అది ఈ గిల్టీగా ఫీల్ అయ్యి మొత్తం డస్ట్‌బిన్‌లో వేశారు. కానీ అదే సమయంలో మరి ఎవరైనా సరే అడుక్కునేవాడు వచ్చినట్లయితే వాడికి పెట్టగలరా? ఆ విందు భోజనంలోనికి వారికి ప్రవేశం ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఇది మనం భారతదేశంలో ఉన్న ప్రధానమైన లోటు. ఆడంబరాల పేరుతో ఆర్థిక వ్యవస్థను మనమే నాశనం చేసుకుంటూ ఉన్నాము. దాంతో పాటు ఆకలిగా ఉన్న వాడికి పెట్టకుండా, కడుపు నిండిన వాడికి పెట్టి చెత్త పాలు చేస్తున్నాము ఆహారాన్ని. కొన్ని టన్నుల ఆహారము ప్రతిరోజు భారతదేశంలో చెత్త పాలవుతుందని లెక్కలు తెలియజేస్తూ ఉన్నాయి. కనుక మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఒక పక్క కడుపు నిండని కడుపు ని ఆకలితో ఉన్నవారు చెత్త వేసే దగ్గర తిని పడేసిన ఇస్తరాకుల్లో తింటూ ఉన్నారు. మరికొందరు లగ్జరీగా తింటూ ఉన్నారు. ఇది అసమానమైన స్థితి. స్థానిక సంఘంలో అసమానమైన స్థితి ఉండకూడదని స్థాపించబడిన స్థానిక సంఘంలో మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేశారంటే, ఆర్థిక సమానత్వాన్ని కలిగించడానికి వారు తమ స్థిర చరాస్తులు అమ్మి అపోస్తలులకు ఇచ్చి ఇచ్చిన సందర్భాన్ని మనం అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయంలో చూడగలం. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికి నీ కొదువ లేకపోయెను. ఎవరికి కొరత లేకుండా ఉంది. స్థానిక సంఘంలో ధనికులు పేదవారనే భేదం లేకుండా పోయింది. కనుక ఆనాటి సంఘము ఆర్థిక సమానత్వాన్ని కలిగి ఉన్న సంఘం. అలాగే కష్టాల్లో, బాధల్లో ఉన్న వారికి, కరువులో ఉన్న వారికి సహాయం చేసిన సంఘంగా ఆ సంఘాన్ని మనం గ్రహించగలం. అపోస్తుల కార్యముల గ్రంథము మనము చదువుకున్నట్లయితే 11వ అధ్యాయము 27వ వచనంలో ఇలా కనపడుతుంది. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయుకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలువబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన శక్తి కొలది యోదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నబా, సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి.
చూడండి, ఎక్కడో యెరూషలేములో కరువు వస్తే అంతియొకయ నుండి వారు సహాయాన్ని పంపారు. ఇది ఎంత గొప్ప విషయం! రాబోతున్నది ఇంకా రాలేదు. రాబోతున్నది అని తెలిసి ముందుగానే వారు సహాయాన్ని పోగు చేసి పంపించారు. ఈరోజు మనము ఇతర స్థానిక సంఘాలకు కూడా ధనికమైన సంఘాలు ఈరోజు ధనికమైన సంఘాలుగానే ఉన్నాయి. పేద సంఘాలుగానే ఉన్నాయి. సైకిల్ మీద వెళ్ళే సువార్థికులు, మోటార్ సైకిల్ మీద వెళ్ళే సువార్థికులు అంటే టీవీఎస్ అనే చిన్న చిన్న బండ్ల మీద వెళ్ళే సువార్థికులు ఉన్నారు. లగ్జరీగా కార్లలో, విమానాల్లో తిరిగే సువార్థికులు కూడా ఉన్నారు. ఆర్థిక సమానత్వం అనేది నేటి క్రైస్తవ్యంలో లేదు. ఆకలితో సువార్త చేసే సేవకులు ఉన్నారు. సమృద్ధిగా తినలేని స్థితిలో కూడా అంటే తినగలిగినంత ఉండి కూడా ఎక్కువైపోయిన స్థితిలో ఉన్నవారు కూడా ఉన్నారు. కనుక నేటి క్రైస్తవ్యంలో ఆర్థిక సమానత్వం లేదు. ఆ లోకంలో ఇదే విధానం ఉంది. లోకంలో ధనికుడు ధనికుడిగా ఉన్నాడు, పేదవాడు పేదవాడుగా ఉన్నాడు. ధనికమైన సంఘాలుగానే ఉన్నాయి. నాకు తెలిసిన మా వినుకొండలో ఒక సంఘం ఉంది. ఆ యొక్క సంఘంలో లక్షల ధనం అలాగే మూలుగుతా ఉంది. లక్షల ధనం చూడండి, వారు ఎప్పుడు ఖర్చు పెడతారంటే నాకు తెలిసి క్రిస్మస్‌లో బాగా ఖర్చు పెడతారు. ఈస్టర్‌లో బాగా ఖర్చు పెడతారు. అందులో మంచి మంచి ఉద్యోగస్తులున్నారు. బాగా డబ్బు కలెక్ట్ అవుతుంది. కానీ దానికి ఖర్చు పెట్టరు. సాంఘిక సేవకి ఖర్చు పెడతారా? అది చెయ్యరు. పోనీ స్థానిక సంఘంలో ఎవరన్నా అవసరతలో ఉన్నవారికి సహాయం చేస్తారా? అది కూడా చేయరు. ఏమి చేయరు. ఆ ధనం అలాగా బ్యాంక్ అకౌంట్‌లో ఉంటుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ప్రియమైన వాళ్ళారా, స్థానిక సంఘ అవసరతల కొరకు అలాగే ఇతరుల సహాయం కొరకు స్థానిక సంఘం ధనాన్ని ఖర్చు పెట్టాలి. దేవుడు ఇచ్చింది ఖర్చు పెట్టడానికే. చూడండి, ఈరోజు అనేక మంది క్రైస్తవ్యంలో పేదవారుగా ఉన్నారు. క్రైస్తవులు పేదవారుగా ఉన్నారు. అలాగే పేద సంఘాలు ఉన్నాయి. చర్చి నిర్వహణలో కనీసం రేకులు కూడా వేసుకోలేని స్థితిలో ఉన్నారు. అదే ఊర్లో మంచి ధనికమైన సంఘం ఉంటుంది. కానీ మరొక పేద సంఘాన్ని ఆదుకోవాలనే ఆ ఆ యొక్క బాధ్యత వారికి ఉండదు. ఒక పేద సువార్థికునికి సహాయం చేయాలి అనే అవసరత అది వారికి ఉండదు. ఇది చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితి. లోకస్తులకి మనకు ఏది తేడా తెలియని పరిస్థితి. మొదట స్థాపించబడిన సంఘాల్లో ఇలాంటి దురాచారం లేదు. ఆర్థిక అసమానతలు లేవు, హెచ్చుతగ్గులు లేవు. చూడండి, ధనికమైన సువార్థికుడు మంచి మంచి ఖరీదైన కోట్లు వేసుకుంటాడు. కానీ కొందరికి కనీసం ఆ పండుగ నాడు బట్టలు వేసుకునే పరిస్థితి కూడా లేని సేవకులు ఉన్నారు. అలాగే రోగం వస్తే ఆ అయ్యా మాకు సహాయం చేయండి అని అడుక్కునే సేవకులు ఉన్నారు. వారి ఒకవైపేమో దేవుడు సేవ చేయమన్నాడు, నేను సేవ మానేస్తే నాకు శాపం వస్తుందేమో అని భయంతో ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా సేవ చేసే సేవకులు ఉన్నారు. బ్యాంకు బ్యాలెన్సుల్లో కోట్ల రూపాయలు కలిగిన సేవకులు ఉన్నారు. ఇది ఎంతో దారుణమైన పరిస్థితి. ఇది ఐక్యతను దెబ్బతీస్తుంది. మీరు వేరు మేము వేరు అనే స్థితిని తెలియజేస్తుంది. కనుక ప్రియమైన వాళ్ళారా, ఆ మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవ్యంలో ఇలాంటి పరిస్థితులు లేవు. కానీ ఈనాడు ఇలాంటి పరిస్థితులు ఏర్పడటం చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితి. కనుక ఎందుకు దేవుడు కానుకలు ఇవ్వాలి అనే నియమాన్ని స్థానిక సంఘంలో ప్రవేశపెట్టాడు అంటే వీటన్నిటి అవసరతలు, వీటన్నిటి కొరతలు తీర్చబడాలి. ఇంకొక విషయం ఏంటంటే అత్యంత ప్రధానమైన విషయం ఏంటంటే ఇవన్నీ కాదు కానీ నువ్వు ఆశీర్వదించబడాలి. నువ్వు ఇస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. ఇయ్యక లేమికి పోయిన వారు కలరు, తగిన దానికంటే ఎక్కువ ఇచ్చి వర్ధిల్లిన వారు కలరు అంటాడు. చూద్దాం ఒకసారి ఆ వచనాన్ని. అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మనము చదువుకున్నట్టయితే అపోస్తుల కార్యముల గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఇచ్చుటను గురించి చెప్పిన మాట మనము చదువుకుందాం. 20వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకుంటే, మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియు
అన్ని విషయంలో మీకు మాదిరి చూపుతుందని చెప్పాడు. ఇవి మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక దేవుని పిల్లలముగా, క్రైస్తవులముగా దేవునికి ఇవ్వవలసిన బాధ్యతను, దేవుని పరిచర్యను వర్ధిల్ల చేయవలసిన బాధ్యతను దేవుడు నీ మీద పెట్టాడు. నీవు ఒక స్థానిక సంఘంలో విశ్వాసిగా ఉన్నావంటే నీకు అనేక బాధ్యతలు అక్కడున్నాయి. నీ ఇంట్లో నువ్వు ఉన్నావు. నీ యొక్క కుటుంబంలో అంటే ఆ కుటుంబంలో నీ వంతుగా నీవు తల్లిగా ఉన్నావా, తండ్రిగా ఉన్నావా, భార్యగా, భర్తగా, లేక కుమారులు, కుమార్తెలు ఎవరో ఏ రిలేషన్ నీకున్నా ఆ కుటుంబంతో, ఆ కుటుంబము యొక్క అభివృద్ధిలో నీ పాత్ర ఉండాలి. అలాగే ఆ స్థానిక సంఘ అభివృద్ధి కొరకు పని చేయవలసిన అభివృద్ధి మనకు, మన బాధ్యత మనకు. చూడండి, సామెతల గ్రంథం 11 అధ్యాయం 24 వచనంలో మనకు ఈ మాట కనపడుతుంది. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. వెదజల్లేవాడు లేకుండా పోతాడు కాదు. అమ్మో ఇలాగ వెదజల్లుతూ ఉంటే ఆఖరికి మనకేం మిగలదు అనుకుంటారేమో, అది తప్పు. లోకంలో ఒకవేళ అలాగా వెదజల్లితే ఒకవేళ లేకుండా పోతారేమో, కానీ దేవుని పేరట మనం వెదజల్లవలసిన వారమై ఉన్నాం. వెదజల్లి అభివృద్ధి పొందవలసిన వారు. ఇవ్వవలసిన దానికంటే తక్కువ ఇచ్చేవాడు లేమికి వెళ్ళిపోతాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారు. చూడండి, సామెతల గ్రంథంలోని 21 అధ్యాయం 26 వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దినమెల్లా ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును. ఇచ్చుట ద్వారా నీ నీతి కనపడుతుంది. కనుక నువ్వు నీతిమంతుడు, నువ్వు వెనక తీయకుండా ఇచ్చేవాడుగా స్థానిక సంఘ అవసరతల కొరకు, సువార్త పరిచర్య అభివృద్ధి కొరకు, సంఘ విస్తరణ కొరకు, సేవకుని యొక్క అవసరతల కొరకు, దేవుని పరిచర్య టోటల్గా దేవుని పరిచర్య అభివృద్ధి కొరకు ప్రతి క్రైస్తవుడు సమృద్ధిగా ఇచ్చుట ద్వారా ఆశీర్వదించబడాలని నేను మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను.